హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ విఎల్జీ బాయ్స్. మొన్న నాకు ఫ్రెండ్స్ నేను తాగే డేర్ ఇచ్చింది కాబట్టి నేను ఇలా వానికి ఎక్స్ట్రీమ్ డేర్ ఇవ్వాలనుకుంటున్నా. ఏం డేర్ ఇద్దామంటే చూపిస్తా నీకు. ఆడు గిల్లా కొట్టుకోవాలి, ఈరోజు గిజ్జా కొట్టుకోవాలి ఆ డేరు. ఓకేనా ఫ్రెండ్స్? నేను ఏం డేర్ ఇవ్వాలనుకుంటున్నా, ఏ డేర్ ఇస్తానో మీకు తెలియాలంటే వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఆయనకి డేర్ ఇవ్వాలనుకుంటున్నా. మీకు డేర్ గురించి ఇప్పుడు ఏం చెప్పను, కాకపోతే వీడియో మొత్తం చూసినాక ఆయనకి తెలియదు ఏ డేర్ ఇస్తానో. కాకపోతే ఇప్పుడు ఆయనకి ఫోన్ చేసి పిలిపిస్తా ఫ్రెండ్స్. పిలిపించి ఇప్పుడే ఈరోజే డేర్ చేయమని చెప్తా ఫ్రెండ్స్. వాడు నాకు డేర్ ఇచ్చిండు కదా, వానికి ఇప్పుడు డేర్ ఇస్తా. వానికి వీడియో తీస్తున్నాను మనకు తెలియదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఫోన్ చేసి కాల్ చేసి వానికి ఏ డేర్ ఇవ్వాలనో వానికి కాల్ చేసి చెప్పి ఈరోజు వానికి డేర్ కంప్లీట్ అయ్యేట్టు చేద్దాం. చేసి వానికి ఇలా గుద్దల్దం చేద్దాం ఫ్రెండ్స్. దమ్ చేపించి ఆయన ఆగం చేద్దాం ఈరోజు. ఓకే ఫ్రెండ్స్, మీ ముందే ఆయన కాల్ చేసి పిలిపించి వీడియో ఏ డేర్ ఇవ్వాలనో మీకు చెప్తా ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, కాల్ చేద్దాం ఇప్పుడు. హలో, ఎక్కడున్నావు లడ్డు? ఎక్కడున్నావు? బాత్రూంలో ఏం చేస్తున్నావు? అదే బాత్రూంలో ఏం చేస్తున్నావు ఈ నైట్ పూట? అంతేనా? ఎక్కడున్నావు అని ఫోన్ చేసిన. మా ఇంటికి వస్తావా? కొద్దిగా పని ఉంది. జల్దీ రావాలి, నీతో పని వాడు. డబ్బును కొట్టుకొని రా. ఓకే ఫ్రెండ్స్, కాల్ చేసిన ఇప్పుడు ఆయనకి వస్తున్నాడు. ఒక 10 minutes లోపు వస్తాడు. వచ్చినాక డేర్ ఏందో ఇవి చెప్తాను నేను ఫ్రెండ్స్. వస్తుంది ఫ్రెండ్స్. ఇవాళ నాకు ఆతృతగా ఉంది ఫ్రెండ్స్, వానికి డేర్ ఇవ్వాలని. ఓకే ఫ్రీ, ఇవ్వాలని సుక్కలు చూపిద్దాం ఫ్రెండ్స్. వస్తుంది. వీడియో తీస్తున్నావు? నీకుందిలే, దా చెక్కేస్తారు. అమ్మా అదేంది? దా రారా సరిసకురారా. వస్తున్నా. పెద్ద ప్లాన్ వేసినట్టు కాదు ఫ్రెండ్స్. మనోడు ఇలా సుక్కలు చూపిద్దాం. చంద్రముఖి డ్యాన్స్ చేపిద్దాం ఫ్రెండ్స్. హలో దేనికి? ఏమో రాయింది కదా ఇంకా. ఇప్పుడు తీపిస్తా ఫ్రెండ్స్. నేను నీకు తీపిస్తా. ఇవ్వాల ఉన్నదే నీకు. ఏంది చెప్పరా? ఇప్పుడు ఏంది ఎందుకు ఇచ్చినావు? ఇవాళ భరతనాట్యం వేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇద్దరం కలిసి చేద్దాం. చెప్పింది అది ఏంది చెప్పు. ఏంది ఇది? ఇప్పుడు ఫోన్ చేసినావు, పిలిచినావు, వాడేమో చెక్కేస్తాడు అంటాడు, నువ్వేమో భరతనాట్యం అంటావు, చంద్రముఖి అంటావు. ఏంది చీకట్లో పిలిచినావు? ఏంది చెప్పి కథ ఏంది చెప్పు ఫస్ట్. ఏం లేదు, ఇప్పుడు నీకు డేర్ ఇస్తా, చేయాలి. డేరా? బీసీకల్లా? ఈ చీకట్లు చేసేదే డేరు. బీసీకల్లా డేర్ కూడా చేస్తున్నా? పొద్దునే చేస్తున్నా పాటు. నాకు ఇచ్చిన డేరు నాకు సడన్గా ఇచ్చిన, నేను అది చేసేసిన. నాకు ఇప్పుడు కావాలి డేర్, కావాలి. డేర్ ఇస్తున్నా. పొద్దున ఇచ్చిన, సడన్ గా ఇచ్చిన. సరే రేపు పొద్దున సడన్ అది పొద్దున చేసేది, ఇప్పుడు నైట్ చేసేది. ఇప్పుడు డేర్ కావాలనుకుంటున్నా, నేను నాకు కావాలనుకుంటున్నా. చేస్తావా చేయవా? సిగ్గుందా నీకు? దమ్ముందా? చేసే దమ్ముందా చెప్పు కదా. దమ్ము ఉంది. ఇప్పుడు నాకు ఇలా డేర్ కావాలంతే, డేర్ చేయాలి. నైట్ ఎట్లా చేస్తావు? నైట్ ఏమంటావు నువ్వు? చేసేదే నైట్ రా డేరు, నేను ఇచ్చేదే అది. అంతేగా నువ్వు చేయాలంతే. నైట్ పాములు తేలు అయ్యి ఉంటాయి. ఎంతో నువ్వు ఏమైనా చేసుకోకపోతే ఏమైనా చేసుకో, నాకు అవసరం లేదు. నేను డేర్ ఇస్తా, చెయ్యి అంతేగా. చేస్తావా చేయవా? అదొకటి చెప్పు. చేయకపోతే నువ్వు ఆడదానని ఒప్పుకుంటా అంతే. టన్నులు ఉంటుంది ఉంటే ఉన్నది. అందుకనే దా చెయ్యి ఇప్పుడు నైట్.
తప్పదు ఇక తప్పదు అంతే, డేర్ చేయాలి పక్క. నాకు డేర్ ఇచ్చిన కాబట్టి నేను డేర్ ఇస్తా, అది చేసి. లేదు లేదు లేదు, నడుస్తుంది ఏం కాదు. నువ్వు ఇస్తా డేరు, నువ్వు చేయాలంతే. సరే అంతగా ముచ్చట పడుతున్నావుగా, సరే చేద్దాం. చేస్తావుగా? ఓకే ఫ్రెండ్స్, చేస్తా అంటుండు. నీకు ఆ డేర్ ఏందో నేను చెప్తా. అంటే ఇప్పుడు ఇదంతా నీదేగా ప్లానింగ్? నాదే. అన్నేమన్నా ఉందా? ఇక అందంటే నాదేం లేదయ్యా. అందేం లేదు. ఇద్దరిద్దరు కలిసి చేసిరు కానీ లేదు లేదు లేదు, నాకు డేర్ ఇచ్చిన కాబట్టి రివెంజ్ రివెంజ్ తీసుకుంటున్నాను అనమాట. రివెంజ్ డేరు, డేర్లలో రివెంజ్ కూడా ఇస్తారు. ఓకే, నేను ఇస్తా, రివెంజ్ ఇస్తాను. నాకు తెలుసు నువ్వు ఇస్తావు కానీ, సరే చెప్పి ఏడేరు చెప్పు, ఏం చేయాలి చెప్పు. ఏం లేదు, 3 బాటల కాడు. ఏ రోజు నైట్ తిప్పేసిన గుడ్లు ఉంటాయి, తిప్పేసి నేను ఉంటాయిగా, ఆడు పోయి నువ్వు తిప్పేసిన గుడ్డు అన్న ఏదన్నా ఒకటి తీసుకొని తినాలి. సిగ్గిచారం ఏమైనా ఉందా? తిప్పేసిన గుడ్లు కూడా తింటాడా? ఆ డేర్ నువ్వనే చేస్తావా, నేను నీకు చేస్తావా? నాకు అంత సంబంధం లేదు బాబు. తాగనుకున్నది కూడా నాకు డేర్ ఇచ్చావు, తాగిపించినావు నన్ను. ఇప్పుడు నేను నీకు తినకుండా ఏమైనా అయిందా నీకు తాగితే? ఏమైంది? కళ్ళు తిరిగితే వాంతింగ్. అవును బాయ్, అవును, వాంతింగ్ అయ్యేది నాకు. నాకు అంత సంబంధం లేదురా బాబు. నీకు డేర్ ఇచ్చినా చేస్తావా చేయవా? అది ఏంది డేంజర్, అది తిప్పేసినాయి అంటే అవి దెయ్యాలు వెయ్యాలి అవన్నీ భూతాలు అవన్నీ అంటారు. అవన్నీ పెట్టుకొని ఫ్రెండ్స్ అదురుకుంటుండు. అదురు కాదు, ఆ డేర్ నువ్వనే. అరే ఈయన చేస్తాడు డేర్ ఇస్తే? డేర్ ఇస్తే నేను చేస్తా, ఆ డేర్ ఇస్తే నన్ను ఇన్వాల్వ్ చేయకండి. ఇది మంచిగా ఉంది, ఆ డేర్ ఇస్తే నేను చేస్తా ఫ్రెండ్స్. వద్దు వద్దు వెనకాడికి వేస్తాను ఫ్రెండ్స్. చూడండి మరి, చెప్పు చేస్తావా చేయవా డేర్? నేను డేర్ ఇచ్చిన. లేదు, ఆ డేర్ కంపల్సరీ చేయాల్సిందే. నువ్వు నాకు ఇచ్చినావు. తిప్పేసిన గుడ్లు అంటే డేంజర్ ఉంటుంది బాబు. మీదేగా 3 డోల్కలు ఆడికేడు బోర్లు. పానం పోయినా సంభవం లేదా? అప్పుడు పొరకలతో కొడదా, పొరకలా పోతుంది. వద్దు, అంత డేంజర్ ఉంటుంది అది. 3 బాటల కాడ నాకు సంబంధం లేదురా బాబు, నేను డేర్ ఇస్తున్నా చెయ్యి అంతే. ఇక అయినా ఇప్పుడు ఆ 3 బాటల కాడ ఏడు దొరకాలి మరి, ఏం ఉంటుంది? వెతుకుదాం, వెతికేలోపు టైం పడుతుంది, డేరు లైటింగ్ పోతుంది. అయితే ఎంత నైట్ అయినా చేయాల్సిందే. వీడియో గలీజ్ వస్తుంది. అయితే రా బాబు, నేను వాళ్ళకి చెప్పిన డేరు నేను ఇస్తున్నా చెప్పినా, నువ్వు చేయాల్సిందే కంపల్సరీ. వెతుకుతే దొరుకుతుంది ఏదైనా. నువ్వు ఏదైనా చెప్పు, అది చేయాలంటే కష్టం. అది ఏంది తిప్పేసిందంటే అట్లా ఓలి ఉంటాయి. నాకు సంబంధం లేదురా బాబు, డేర్ చేయాల్సిందే కంపల్సరీ నువ్వు అంతే. చేస్తావా చేయవా నాకు చెప్పు. అదురుకుంటున్నావా, వెనకాడికి వేస్తున్నావా? వెనకాడి కానీ ఏం లేదు కానీ చేస్తా, కానీ వేరే డేర్ అంటే చేస్తా. కానీ తిప్పేసినాయి ఒప్పేసినాయి 3 బాటల కాడంటే గయోడు చేస్తాడు. సంబంధం లేదా బాబు, చేయాలి అంతే కంపల్సరీ. నీకు వచ్చిన ఐడియానా లేకపోతే ఆడిచ్చిన ఐడియానా? అది లేదు లేదు, నాకు వచ్చిన ఐడియా. నాకు ఒకరు తీయాల్సిన అవసరం లేదు. డేర్ అన్నప్పుడు డేరే అంతే. ఇక నీదే నాదే పక్కా. చేస్తావా చేయవా గదొకటి చెప్పు నాకు అంతే. ముందు అక్కడ చూసి చెప్పు, డేరు చేస్తావా చేయవా? ఏమైనా అయితే ఏమైనా అవుతుందా? నాకేం తెలుసు, మరి నీకు తెలియదు ఎందుకు ఇస్తున్నావు డేరు? కావాలి అంతే. ఇక డేర్ ఇచ్చింది నేను అంతే. సరే ఇవాళ 12 కదా, షేర్. ఈరోజు 12 దాకా తొలాడదాం. దొరకపోతే డేర్ క్యాన్సల్, దొరికితే చేస్తా. సరే ఓకేగా? సరే ఓకే ఫ్రెండ్స్, మొన్న తాగిన వీడియో ఉంది కదా, ఈయన తాగిండు ఆడింది కదా, ఆ వీడియోకి ఇప్పుడు ఇది రివెంజ్ డేర్ అంట. రివెంజ్ డేర్ అని చెప్పేసి ఇప్పుడు నైట్ ఫోన్ చేసి, ఇప్పుడు ఊళ్ళల్లో చూసుంటారు కదా, తిప్పేసిన గుడ్లు కానీ అన్నం కానీ అది ఉంటాయి కదా, అవి తిప్పేసినాయి. అవి తినాలని చెప్పేసి డేర్ ఇచ్చిండు. దిక్కుమాలు లేరు, ఇది ఎక్కడ డేరు ఏమన్నా అవుతుంది అని చెప్పేసి నా భయం నాకుంది. అది చూద్దాం వీడియో తర్వాత. డైరెక్ట్ పడి చేయాలి, ఇక తప్పదు. ఇచ్చిండు కాబట్టి ఇక మొన్న కూడా మనం ఇచ్చినాం, దమ్దం చేసినాం. ఇవాళ మనకి చేద్దామని చెప్పేసి చూస్తుండు. సరే చేద్దాం. సో ఇప్పుడు పోయి ఏడుంది ఆయన గుడ్లు, పెట్టిన గుడ్లు ఎవడో తిప్పేసిండు ఏం కాదు, అది దొలాడుకొని అది ఆడిపోయిన తర్వాత తినండి. అప్పుడు ఆడిపోయిన తర్వాత చూద్దాం ఆ మూమెంట్ చూసి చూద్దాం. ఓకే
చలో పంప ఫ్రెండ్స్. ఇప్పుడు మనోడు ఇచ్చే ఆ డేరు ఆ గుడ్లు అవి ఉన్నాయో అవి దూరటానికి మా డేరు దొరికాయో కూడా తెలియదు. ఎందుకంటే ఎప్పుడు పెడతారో ఏ టైంలో పెడతారో కూడా తెలియదు మనకి. కొంతమందిని అడిగితే కొన్ని టైంలలోనే పెడతారు అన్నారు. ఇప్పుడైతే చెక్ చేద్దాం. ఈ టైంకి ఈరోజు పెట్టిరా పెట్టలేదా చెక్ చేద్దాం. అంటే కొన్ని ప్లేస్లు ఉంటాయి కదా, పెద్దోళ్ళని అడిగితే ఏమన్నారంటే 3 బాటల కాడనే ఎక్కువ పెడతారని చెప్పేసి అన్నారు. ఆ 3 బాటల కాడనే మనం చెక్ చేసి మనం ఉంటే డేర్ చేద్దాం, లేకపోతే డేర్ క్యాన్సిల్ అన్నట్టే. పోయి ఒకసారి మనం చెక్ చేద్దాం. ఓకే చలో. మంచిగా మాట్లాడుతుంది. మా 3 బాటలకు వేయలేదుగా. ముందుకు ఇంకా మస్తుగున్నాయి ప్లేస్లు బాని మనం మెయిన్గా చూడాల్సింది ఇన్నే 3 బాటల కాడ అని చెప్పేసి. ఇంత చలిలా అవసరమా? డేరే పోవాల్సిందే. డేరు కాబట్టి డేరు గేయాల్సిందే. దొరకొద్దానే దేవుడిని డేర్ చేసి ఆయన మధ్యలో కూర్చొని చలి పెడతలేదు ఆయనకి, డ్రైవింగ్ ఓనికి చలి పెడుతుంది అంతే మరి. చలి వెట్టింగ్స్ వన్కింగ్స్ మీ యొక్క బొక్కలు గొరికింగ్స్. ఎంజాయ్ లైఫ్ పండుగ. అక్కడ ఉంటుంది ముందు అక్కడ ఇంతకుముందు పెట్టినప్పుడు నేను చూసిన. ఉంటుందా ఆడ పక్క? ఉంటుంది. నా భయానా డేరు ఆయనకా మనకా? ఆయనకే. ఏంటి మరి ఈ చలి? మీకు తెలియదు తారా ఈడ ఉంటాయి కదా కాలువ కట్ట మీద. లేదు కట్ట మీద ఉండాలి అసలు. ఈడ కూడా లేదు. ఏ డాక్ బ్రో ఇక్కడ తిప్పేసినవి ఉన్నాయా బ్రో? ఫ్రెండ్స్ ఇక్కడైతే ఉంటుందని చెప్పేసి. లేదా ఈ ప్లేస్లోనే పెడతారంట. ఓ ఈ చెట్టు దగ్గర పెడతారని చెప్పేసి అన్నారు కానీ వీడ లేదు. వేరే ప్లేస్లో మనం చెక్ చేద్దాం. మా ఏం డేర్రా నాయన, ఈ డేరు మధ్యరాత్రి తిరిగాల్సి వస్తుంది. తప్పదు లడ్డు, తప్పదు చేయాల్సిందే. దెయ్యాలు తిరిగే టైంలో ఏం డేరో ఏమో. నాకైతే డప్పులు కొడుతున్నాయి, కింద ప్యాక్ అవుతున్నాయి. మరి ఏం దొరుకుతాయో దొరకొద్దనే కోరుకుంటున్నా. దొరకకపోతే హ్యాపీ. నేనా లేదు, ఈడ కూడా పెట్టలేగా. ఈడ కూడా లేదు. అది దొరుకుతలేవు చేస్తలేవు రా నాయన. ఈడ తిరుగుతామో తిరుగుడే సరిపోతుంది. ఈ గుంతలలో ఏం పోతాము? గలీజ్ నీ బత్తెం పడింది. మా దొరికింది మనకు కావాల్సింది. దొరకొద్దు అనుకున్నా దొరికింది. వావ్, 2 దడ్లు 2 గుడ్లు ఇలా గలీజ్ మాట్లాడుతావు అనుకో. 2 గుడ్లు తినాల్సింది. ఫ్రెండ్స్ ఎంతకేళ్ళకైతే దగ్గర చూపి వాళ్ళకి తెలియదు కదా ఏమేమి ఉన్నాయి ఇల్లు అసలు. 2 గుడ్లు పెట్టిన గుడ్డు. ఇదేంది పసుపు అన్నవా? ఒకటేమో కుంకుమ అన్నం. అమ్మా ఏమో ఉన్నాయి మా ఎంత అన్నా ఉన్నాయి ఇలా కాల్చిందే. పచ్చిదా ఇది? పచ్చిదే. ఓ అమ్మా పచ్చిది అయితే నేను తినను. తాగను, పచ్చిది అయితే తాగను. సరే ఇంతగానో బతలాడు. ఆమ్లెట్ కొట్టుకొని తిను. ఏ వద్దు, అది అంతా ఉన్నది కానీ మళ్ళీ నిన్ను ఏమేమో తినిపిస్తున్నాను అనుకుంటారు. వాళ్ళని చూస్తే పెద్దవాళ్ళు చూస్తే తిడతారు. తినకపోతే తిను, తినాల్సింది. ఫ్రెండ్స్ తింటున్నా. నాకేం కావద్దని కోరుకోరి. ఏమైనా మాత్రం ఈయన పట్టుకోరి. దేవుడా ఏం కావద్దు, ఈయననే పట్టుకోరి. ముందే చెప్తున్నా, ఏమైనా మధ్య తింటున్నా. చాలా సేపటి నుంచి తిరిగి ఇప్పుడు దొరికింది. అది 3 బాటల కాడ అని పెట్టి అన్ని తొవ్వలు తిరిగినాం. ఏడ దొరకలే. ఇది ఒక్కతాను ఉంది. ఇది కూడా తినాలంటే భయం అవుతుంది.
టైం చూడరు 10:45 అవుతుంది ఎగ్జాక్ట్లీ టైము నైటు. ఈ టైంకి అయితే తింటున్నాం. ఏం కావద్దు అనేది కోరుకుంటున్నా. ఏముందని నాకు వెళ్ళకనే తీసుకున్నా ఇప్పుడు. వావ్ టేస్టీ. ఒకసారా రెడ్ 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 పసుపు, అది కుంకుమ కూడా తినాలి. కుంకుమ గుడ్డు, ఇక పచ్చిగుడ్డ అంటే వదిలే ఉంది. అంతా అయితే తిన్నాను, అలాగే కొంచెం కొంచెం అయితే తీసుకొని తింటున్నా. అంత తింటే అది ఎట్లా ఉంది. ఇది కుంకుమ అన్నం, ఇప్పుడు ఎందాక తిన్నది పసుపు. కలర్ కలర్ వాసన. గుడ్ గుడ్. ఇది గుడ్డు ఉడిపోతుంది. ఏం కాదు, ఇది వేయేటప్పుడు పోతుంది కలర్. గుడ్డు ఉడకబెట్టిన గుడ్డు ఇల్లనే ఉంది. కుంకుమ ఇది వేయేటప్పుడు పోతుంది. ఇదైతే తింటున్నా. ఏమైతే రేపు ఉదయాలు నార్మల్ గుడ్లానే ఉంది. కాకపోతే ఏంటంటే ఆ అన్నాలు ఒకటి కుంకుమ పసుపు కలిపి కాబట్టి అది కొంచెం ఎటుతోనే ఉన్నాయి. అది ఎటు రుచిపాచి లేకుండా అంత గుడ్డు మాత్రం సూపర్ ఉంది. నార్మల్ మనం ఉడకబెట్టి గుడ్డు ఉంటుంది ఇంకనే ఉంది. ఏం వస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, మీకోసం తిన్నాడు. డైరీ అంగానే చేసిండు పాపం. ఇక సరే చూద్దాం, ఏం కావద్దని కోరుకుంటున్నాను నేను కూడా. అయితే ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే తినేసినాం. డేర్ కంప్లీట్. ఆయన ఇచ్చిన డేరు దిక్కుమాల డేరు, ఓడి అయిన డేరు కూడా ఆయనకి ఇచ్చింది. ఇప్పుడు అది చేసినాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలు ఇట్లా డేరు ఆయన ఇచ్చిన మేము చేయరాని వీడియోలు కూడా చేస్తున్నామంటే ఓన్లీ మీ సపోర్ట్ కోసమే. మీరు సపోర్ట్ చేస్తారనే ఒక ఆశతోనే చేస్తున్నాం. సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా కొత్త కొత్త వీడియోలతో, ఇంకా కొన్ని ఎక్స్పెరిమెంట్లు ఇంకా చాలా ఉన్నాయి మా దగ్గర, అవన్నీ తీస్తూనే ఉంటాం. కొంచెం సపోర్ట్ చేయండి. కొంచెం సపోర్ట్ చేసి వీడియోని కొంచెం లేపితే మాకు కూడా కొంచెం మంచిగా ఉంటుంది. కనీసం ఈ తిన్నందుకైనా, తిన్నందుకైనా కానీ కనీసం పాపం చెప్పంగానే పేరు చేయాలి తప్పదు. ఎందుకంటే మన కంటెంట్ అది, డైరీ వీడియోలు చేసే కంటెంట్ కాబట్టి పక్కా మనం చేయాలి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మేము తిన్నామని చెప్పేసి మీరు కూడా అడగలేదు, తినకూడదు. ఇది ఎట్లుంటుందో కూడా మనకి రేపు పొద్దున నేను ఎట్లుంటానో కూడా అది తెలియదు. కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. అంతా పక్క పెడితే ఎవరు నమ్మకం అంది, ఎవరు దాంది అంటే ఇట్లా చేసినామని చెప్పేసి మీరు కూడా చేయకూర్రి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, గుడ్ నైట్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్. Yeah.